కిరణ్ గారిని నేను ఓపెన్ గా అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంతవరకు ఇంత ధైర్యంగా నేరుగా వచ్చి మాట్లాడుతున్నారు ఆయన. ఐ రియల్లీ అప్రిషియేట్. నేను అది చెప్తాను, ఐ రియల్లీ అప్రిషియేట్. ఎందుకంటే నేను గత వారం రోజులుగా డిబేట్లకు వెళ్తున్న సందర్భంలో ఏ టీడీపీ ప్రతినిధి విజయ్ కిరణ్ గారు మాట్లాడినటువంటి నిష్కర్షగా అవసరమైతే మహాసేన్ రాజేష్ నాకే మొహమాట లేదండి, ఆయన చప్పట్లు కొట్టి నేను అప్రిషియేట్ చేస్తాను అన్న చెప్పారు. ఐ రియల్లీ అప్రిషియేట్ అండి. ఎందుకంటే నేను ఆయన రాజేష్ గారు మాట్లాడుతున్నప్పటి నుంచి నేను కూడా ఎంతో ఆవేదన చెందాను. ఎందుకు ఇటువంటి వ్యక్తి, అసలు ఆయన ఏంటో నాకు తెలియదు. ఫస్ట్ ఆయన టీడీపీ ప్రతినిధి, అధికార ప్రతినిధి, ఆయన ఏ హోదా ఉందో నాకు తెలియదు. ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అసలు నేను ఏ టీడీపీ నాయకులతో మాట్లాడను, నా గ్రామంలో నేను ఒక్కనే ఉంటాను, అందరితో దూరంగా ఉంటానని మాట్లాడుతాను ఓపెన్ గా టీవీలో. మరి అలాంటి మాట్లాడే వ్యక్తి ఏ వేదికలో వచ్చేసి ఇటువంటి స్టేట్మెంట్ మాట్లాడుతుంటే పార్టీ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఎందుకంటే మాలాంటి పార్టీ అది మాట్లాడడం అనుకోండి ఇమీడియట్ గా సస్పెండ్ అయిపోతాం, అధికార ప్రతినిధి తీసేస్తారు. అటువంటి చర్య ఎందుకు తీసుకోవట్లేదు టీడీపీ అని కూడా నేను వ్యక్తిగతంగా అనుకున్నాను. అటువంటిది విజయ్ కిరణ్ గారు చాలా స్పష్టంగా ఇటువంటి స్పిరిట్ కావాలి. ఐ అప్రిషియేట్ ద స్పిరిట్. ఇటువంటి స్పిరిట్ ఉంటేనే ఎన్డీఏ కూటమి నిలబడటమే కాదు, కూటమికి అవసరమే కాదు, ఇది రాష్ట్ర అవసరం, ఇది ద నీడ్ ఆఫ్ ది అవర్, రాష్ట్రానికి అవసరం. ఈ కూటమి 10 కాలాల పాటు ఉండాలి. 15 ఏళ్ల పాటు కూటమి ఉన్న పవన్ కళ్యాణ్ చెప్తే అలాగే భారతీయ జనతా పార్టీ ఇలా కట్టుబడి ఉన్నాం. నేను విచారణలో మరోసారి రిక్వెస్ట్ చేస్తాను ఈ పార్టీ యొక్క అగ్రనేతల్ని, అలాగే విజ్ఞ నాయకుల్ని, కార్యకర్తలు కూడా ఇది 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 మీరు గుర్తెరిగి ఏదైతే మనకి కూటమిని విచ్ఛిన్నం చేయటానికి రకరకాల ముసుగులు వస్తారు, సొంత పార్టీ ముసుగులు వస్తారు, శ్రేయబుల్లాసి ముసుగులు వస్తారు, ఓపెన్ గా వైసీపీ వస్తుంది. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీకి వాళ్ళ పని అయితే ఈరోజు వైసీపీ ప్రతినిధి మాటలు కానీ లేక వర్షాలంగా చూడండి, వాళ్ళు వెయిటింగ్ ఎప్పుడు విడిపోతే వీళ్ళందరూ వెయిటింగ్. బీజేపీ అలా చేసేస్తుంది, బీజేపీ పవన్ కళ్యాణ్ చేయాలి, ఎంతనే చిచ్చు అనమాట. చిచ్చు చేసే కార్యక్రమం ఎవరు రెచ్చిపోవద్దు. ఇటువంటి వాటికి దూరంగా ఉంది. ఆ ట్రాప్ లో పడద్దు. మనం 2019 ముందు ట్రాప్ లో పడ్డాము, వైసీపీ పార్టీ సక్సెస్ అయింది. ఇదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పారు కూడా పార్లమెంట్ లో, नायडू जी आप వైసీపీ के ट्रैप में जा रहे हो मत जाना, मैंने बोला है लेकिन वो सुना नहीं అన్నారు. అటువంటి ట్రాప్లు ఉంటాయి. ఒకసారి ఫైనల్ గా జ్వాలాపురం శ్రీకాంత్ గారు మీరు ఇంకా ట్రాపులు ఆపటం, ట్రాపులు వేయటం మానేసి మీరు ఆ ధ్యానంలో ఉండొచ్చు కదా 4.5 ఏళ్ళు చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ మీకు నమ్మకం ఉంది కదా, అందరూ కళ్ళు మూసుకోండి, 4 ఏళ్ళు ఇట్లా కలిసిపోతాయి, మనం పవర్లోకి వస్తాం. ఇప్పుడు రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ వేరే, బీజేపీ వేరే, కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ కూటమి అంతా ఒకటే విధంగా పనిచేస్తుంది. మన సభ్యుడు మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. కాకపోతే ఒకటే, కూటమి కొట్లాడుకోవాలా మేము విడిపోవాలని ముందు నుంచి చెప్పడంలే, పని చేయండి అయ్యా బాబు. ఆ సూపర్ 6 చెప్పినారు, దాన్ని అమలు పరచండి. ఎందుకు మీలో మీరు కుమ్ములాడుకుంటా ఉంటారు అని అడుగుతున్నాం. అదొకటి. ఉన్నాయా నువ్వు జ్ఞానం ఉందని నేను మాట్లాడేటప్పుడు మాట్లాడతావు, నిన్నతో మాట్లాడు, బుద్ధి ఉందని కొంచెంసేపు ఆగు, కొంచెంసేపు నీకు కొంచెంసేపు ఆగు నువ్వు, నీకు టైం ఇచ్చినప్పుడు మాట్లాడు. నువ్వు ఎందుకు అనవసరంగా ఎందుకు జ్ఞానం లేకుండా జ్ఞానం ఉండి మాట్లాడా నువ్వు మాట్లాడినప్పుడు నువ్వు ఛాన్స్ తీసుకో. నువ్వు జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావు, జ్ఞానం లేకుండా నీకు నువ్వు నాకు మాట్లాడినప్పుడు నీకు ఇది లేదు. నీకు నేను నాకు టైం ఇచ్చినప్పుడు నువ్వు మాట్లాడుతున్నా అవసరం ఉందా నీకు? కొంచెమంది బుద్ధి ఉందా నీకు? కొంచెమంది సభ్యతగా ప్రవర్తించో, సభ్యతగా ప్రవర్తించో. నేను మాట్లాడినప్పుడు నువ్వు గమనుండవు. నువ్వు మాట్లాడినప్పుడు ఏమైనా మాట్లాడానా నేను? నువ్వు మాట్లాడినప్పుడు ఏమైనా మాట్లాడానా? కొంచెం కూడా తెలుగు లేకుండా మాట్లాడుతున్నావు, నీకు తెలుగు లేదు కొంచెం కూడా. శ్రీకాంత్ గారు మీరు మాట్లాడండి. శ్రీకాంత్ గారు ఫైనల్ కంక్లూడ్, టైం కూడా అయిపోతుంది. సార్ రవికిరణ్ గారు మీరు ఆగండి. రవికిరణ్ గారు ఎందుకంటే మధ్యలో వస్తాడు రవికిరణ్ గారు మీరు ఆగండి, మీరు ఆగండి. ఆయన లెటింగ్ కంక్లూడ్, టైం కూడా అయిపోతుంది. శ్రీకాంత్ గారు మీరు ప్లీజ్ కన్ఫైన్ టు ద సబ్జెక్ట్, యూ ప్లీజ్ కన్ఫైన్ టు ద సబ్జెక్ట్. శ్రీకాంత్ గారు, శ్రీకాంత్ గారు నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడినానా? సభ్యత సంస్కారం నేర్చుకో, సభ్యత సంస్కారం నేర్చుకో, జ్ఞానం ఉండి మాట్లాడు, అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడు, అనవసరంగా మాట్లాడొద్దు, అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడు, నీ అవకాశాన్ని నువ్వు తీసుకో. మీరు మాట్లాడండి, డోంట్ కన్ఫ్రంట్. శ్రీకాంత్ గారు సమయం పూర్తిగా వస్తుంది, మీరు మాట్లాడండి. సార్ రవికిరణ్ గారు ప్లీజ్ కామ్ డౌన్. మీరు మాట్లాడండి ప్లీజ్, మీరు కంక్లూడ్ చేయండి. మీరు కంక్లూడ్ చేయండి. ఒకటి, టీడీపీ గాని కూటమి ప్రభుత్వం గాని ఇక్కడ రాష్ట్రంలో కేంద్రంతో కలిసింది, మాకేం అభ్యంతరం లేదు. మీరు అమలు పరుస్తామని చెప్పినవన్నీ సూపర్ 6లను
అమలు పరచండి. మీలో మీరు కొట్లాడొద్దండి, పదవుల కోసం కుమ్ములాడొద్దండి, ప్రజల కోసం పాటుపడండి అని చెప్తున్నాం మేము. అది వదిలిపెట్టి 24 గంటలు మీ సూపర్ 6లు అని పక్కన వదిలిపెట్టేసి సూపర్ మ్యాన్లకు అందరికీ పదవులు కాపాడుకుంటా. ఇంకొకటి తెలుగుదేశం సభ్యుడు మాట్లాడుతూ అతనికి 5 లక్షల రూపాయలు ఇవ్వడం అనేది చాలా నిజంగా వారు పక్కన కేసు పెట్టినది వాళ్ళే. ఆ ప్రభుత్వంలో కేసు పెట్టినది ఆ A2 మీద వాళ్ళే పెట్టారు. కానీ ఈ రోజు అనవసరంగా వాళ్ళకి డబ్బులకు 5 లక్షల రూపాయలు ఇస్తూ బాగలేకుంటే ఆదుకోండి, ఎవ్వరూ వద్దని చెప్పడం లేదు. కానీ మీరు పక్క నుండి హిందుత్వాన్ని, ఆ రాముల వారి తలను నరికిన వాడిని తీసుకొని వచ్చి పక్కన నిలబెట్టుకొని వస్తే అది మీరు చేసినట్టే, అది మీరు చేయించారన్నదే ప్రజల్లో అంతా వస్తుంది. మీరు చేయించి మీరే కేసు పెట్టారు, మీరు చేయించి మీరే కేసు పెట్టారు. నరికిస్తే జగన్మోహన్ రెడ్డి అయితే పక్కన పెట్టుకుని 5 లక్షలు ఇస్తావా నువ్వు? 5 లక్షలు ఎక్కిస్తావు, 5 లక్షలు నువ్వు ఎక్కిస్తావు, 5 లక్షలు నువ్వు ఎక్కిస్తావు, నువ్వు ఎక్కిస్తావు 5 లక్షలు. నరికిన వాడిని కేసు పెట్టి లోపలేయకుండా, నరికిన వాడిని నరికినట్టు లోపలేయకుండా పక్కన నిలబెట్టుకొని సిగ్గు లేకుండా 5 లక్షల రూపాయలు ఇస్తారా? సిగ్గు కొంతమన్నా మాట్లాడాలంటే హిందుత్వం గురించి మాట్లాడే బీజేపీ కూడా తయారైపోయింది. హిందుత్వం గురించి మీరు బయటికి మాట్లాడటమే తప్ప లోపల మీరు చేసేది కూడా కుళ్ళు కుతంత్రాలతో కుతోద్యాలతో మీరు కూడా పనిచేస్తున్నారు. బీజేపీ కూడా చిత్తశుద్ధి లేదు, హిందుత్వం మీద బీజేపీకి చిత్తశుద్ధి లేదు అని చెప్తున్నా నేను. అక్కడ నిలబెట్టుకున్న 5 లక్షలు రైట్ అండి, పక్కదో పడుతుంది